వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా సారథ్య బాధ్యతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అప్పగించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యేని ఆ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించడం మీద చాలామంది అవాక్కయ్యారు. ఆయన ఈవీఎంలు బద్దలుగొట్టిన కేసులో జైలు పాలయ్యి వచ్చిన వెంటనే ఏకంగా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా అంటూ చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పిన్నెల్లికే సారథ్య బాధ్యతలు అప్పగించారు. గడిచిన కొంతకాలంగా పిన్నెల్లి పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి హోదాలో సాగుతున్నారు. కానీ ప్రస్తుతం మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కొత్త కేసు ముందుకు రావడంతో ఆయన అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య జరిగినటువంటి వివాదంలో టీడీపీ కార్యకర్తలే మట్టుబెట్టారు. జంట హత్యలు జరిగినటువంటి ఆ ఉదంతంలో ఇప్పటికే ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుల్ని అరెస్టు చేశారు. వాళ్లతో పాటుగా ఈ మర్డర్ల వెనక పరోక్షంగా ప్రోద్బలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిదే అంటూ ఈ కేసులో నిందితులుగా వాళ్ళిద్దరి పేర్లను కూడా చేర్చారు. దీంతో ఆ కేసు నుంచి బయటపడేదానికోసం పిన్నెల్లి బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతానికి పోలీసులకు చిక్కకుండా సాగుతున్నారు. దాంతో నేరుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వస్తున్నప్పటికీ ఆ పర్యటనలో ముఖ్య పాత్ర పోషించాల్సిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ పోస్ట్ మారబోతుందా అనేటువంటి చర్చ మొదలైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానంలో మరొకరిని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారా అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాసు మహేష్ రెడ్డి కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ఇద్దరిలో ఒకరిని ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి అలాంటి ప్రయత్నం చేస్తారా, లేకుంటే పిన్నెల్లి మళ్ళీ ఈ కేసుల నుంచి కూడా బయటపడి వచ్చేటంత వరకు వెయిట్ చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీతో అడుగడుగున అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సినటువంటి నియోజకవర్గం. అలాంటి జిల్లాలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీని నడిపించే నాదుడే లేనటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి నేతకు బాధ్యతలు అప్పగించాలి అనేటువంటి దిశలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరి అదే నిజమైతే కాసు మహేష్ రెడ్డిని నిజంగానే జిల్లా అధ్యక్షుడి హోదాలో నియమించే ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. లేదంటే ఆయనకన్నా సీనియర్ నాయకుడిగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఎవరికి అప్పగించినప్పటికీ ఇప్పుడు పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ బాధ్యతలు, అధ్యక్ష బాధ్యతలు మార్చే దానికి సమయం ఆసన్నమయ్యింది అనేటువంటి వాదన అయితే విస్తృతంగా వినిపిస్తుంది.